మినపప్పు లేకుండా గారె ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే ఇప్పుడు చూస్తున్న వీడియో మినపప్పు లేకుండా చేస్తున్నాం. ఎప్పుడు చేసే విధంగా ట్రై చేస్తూ ఉంటే అది సునీత కుకరీ ఎలా అవుతుంది? సో ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా వెరైటీగా చేద్దామని ఇలా ట్రై చేసాం. చాలా అంటే చాలా డెలిషియస్గా, టేస్టీ, ఎమ్మీలిషియస్గా ఉంది. మినపప్పు లేకుండా గారె ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే ఇప్పుడు మనం ట్రై చేసేద్దాం పదండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. సునీత కుకరీ షో హెల్దీ హోమ్ ఫుడ్కి తిరిగి స్వాగతం. ఇవాళ మీకు ఇలా మినపప్పు లేకుండా గారెలు చూపించబోతున్నాం, అదే వడ. ఇంతకీ ఈ రెసిపీ ఏంటో చూడాలనుకుంటున్నారా? అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి చాలు. ఇలాంటి రకరకాల వీడియోస్ అన్ని మీ ముందుకు వచ్చేస్తాయి. మీరు నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే మా ఇన్స్టా ఐడి సునీత కుకరీ షో. నార్మల్గా వెజ్లో అసలు ఏమేం రెసిపీస్ ఉంటాయి, అందులో ఏం ఉండవు రెసిపీస్ అని అంటారు. కానీ మన ఛానల్లో సునీత కుకరీ షో ఛానల్లో 200+ వెజ్ రెసిపీస్ ఉన్నాయి. అన్ని రకరకాల వెరైటీ రెసిపీస్ ఇన్స్టెంట్గా అయిపోయే విధంగానే మీకు చూపిస్తాం. మన ఛానల్లో వ్లాగ్స్ కానీ, డివోషనల్కి సంబంధించినవి కానీ, ఫెస్టివల్స్కి సంబంధించినవి కానీ, సీజనల్ ఫుడ్స్కి సంబంధించినవి కానీ, ఇలాంటి రకరకాల రెసిపీస్, రకరకాల వీడియోస్, హెల్త్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి. సో మమ్మల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాం. గారె చేసుకుని తినాలనంటే పెద్ద ప్రాసెస్. అది చేసుకునే లోపు ఉన్న మూడు ఉత్సాహం అన్నీ పోతాయి కదా. మీకు కూడా అలానే ఉంటుందా? అయితే నేను అందుకే ఇలా ఇన్స్టెంట్గా క్విక్గా అయిపోతాయని ఈ కొత్త రెసిపీ కనిపెట్టా. ఇంతకీ ఏంటనుకుంటున్నారు? ఉప్మా గారె. ఉప్మా గారె నేను ఎప్పుడు వినలేదు, ఎలా ఉంటుందో టేస్ట్ అని దడుచుకోకండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని జీలకర్ర యాడ్ చేసుకోవాలి. దీంట్లో కావాలనుకుంటే చిల్లీ కానీ, చిల్లీ ఫ్లేక్స్ కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. అలా కొంచెం వేగాక వాటర్ యాడ్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని అది మరిగాక సూజీ రవ్వ వేసేసుకోవాలి. ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఆయిల్ వేసి జీలకర్ర యాడ్ చేసాం కదా, అప్పుడే మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకోవచ్చు. ఉల్లిపాయ కానీ, ఉల్లిపాయ, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు ఇలాంటి రకరకాల ఏవైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా రవ్వ పోస్తూ కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు రాకూడదు. ఈ వీడియోలో వంటే కాదు, కొంచెం నాలెడ్జ్ కూడా సంపాదించుకుందాం. మీకు తెలిసేమో అని ఒక పొడుపు కథ అడుగుతా. అదేంటంటే, కంటికి కనిపించదు కానీ అన్ని ఇళ్లల్లో ఉంటుంది. ఏంటది? ఈలోగా కామెంట్ సెక్షన్లో రాసేయండి. ఈ వీడియో చివరిలో ఆన్సర్ చెప్తా. దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. కొంచెం సేపు బాగా చల్లారాక, మగ్గాక ఒక ప్లేట్లో కానీ, ఒక బౌల్లో కానీ పెట్టేసుకోవాలి. ఇలా దగ్గరికి బాగా కలిపేసుకోవాలి, వీడియోలో చూస్తున్న విధంగా. ఇలా ఇన్స్టెంట్గా చేసుకున్నాం అనుకోండి, గారె ఈజీగా తినేసినట్టు ఉంటుంది. అకేషనల్గా కానీ, ఫెస్టివల్స్లో కానీ కొంతమంది ఆనియన్స్ తినరు కదా. సో ఈ ప్రాసెస్ బాగా ఉపయోగపడుతుంది. లేట్ కూడా అవ్వదు, క్విక్గా అయిపోతుంది. దీంట్లో ఆనియన్స్ వేసుకుంటున్నాం కాబట్టి ఆ టైంలో ఆనియన్స్ వేసుకోకుండా చేసేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. చేతికి ఆయిల్ లైట్గా అప్లై చేసుకొని ఇలా గారె షేపుల్లో చేసుకోవాలి. ఏ మినపప్పు లేదు, ఏవి నానబెట్టక్కల్లా, లాంగ్ ప్రాసెస్ కాదు. చూసారుగా, చాలా టేస్టీగా, యమ్మీగా, డెలిషియస్గా గారెలాగానే ఉంటుంది. ఇలా అన్నీ గారె షేపుల్లో రెడీ చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. గారెలు అనగానే సామాన్యంగా అందరికీ కొంచెం భయం వేస్తుంది కదా, ఎలా వస్తాయో ఏంటో అని, ఆ షేపుల్లో వస్తాయో లేదో అని. ఇలాంటి సింపుల్ ప్రాసెస్ లాగా ట్రై చేస్తే గనక కుకింగ్లో ఫ్రెషర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈలోగా కొంచెం సేపు టైం సేవ్ అవుతుంది కదా. ఈలోగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసి రెడీగా ఉంచేసుకోవాలి. ఈలోగా అది వేడెక్కేలోపు కొంచెం పిండి కలిపేసుకుని మిగిలిన గారెలు కూడా రెడీ చేసేసుకుందాం. వేడెక్కేసింది. ఇలా కొంచెం కొంచెంగా సిమ్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసేసాం కదా, అది కాగిపోయినాయి. ఇలా గారెలు వేసేసుకుందాం. వేసేసుకున్నాక ఇలా 2 సైడ్స్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేగిచ్చేసుకోవాలి. ఇలా వేగిచ్చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ మీద కానీ, ఇలా చిల్లుల గిన్నెలో కానీ ఆయిల్ మొత్తం పీల్చేసుకున్నాక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. గారెలు రెడీ. ఉప్మా గారెలు ఎలా ఉన్నాయి? చూస్తేనే బాగుందా? నోరూరిపోయిందా? మేము కూడా తిన్నాం, సూపర్ అండ్ డెలిషియస్గా ఉన్నాయి. ఈ గారెల్లోకి అల్లం చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ ఏవైనా నంచుకుని తినచ్చు. డిఫరెంట్ ప్రాసెస్లో చేసాం కాబట్టి దీని పేరు ఉప్మా గారె అని పెట్టాం. ఎలా ఉంది? నోరు ఊరుతుందా? మరి ఇంట్లో మీరు కూడా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో రాసేయండి. ఫస్ట్లో చెప్పుకున్న పొడుపు కథకి ఆన్సర్ ఏంటి? గాలి, ఎయిర్. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ క్లాప్స్. సూపర్. ఇలాంటి కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కావాలా?
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మమ్మల్ని ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే ఐడి సునీత కుకరీ షో. ఇంకో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దామా? అయితే స్టే ట్యూన్ టు సునీత కుకరీ షో. హ్యాపీ కుకింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.